వ్లాదిమిర్ పుతిన్ ఇప్పుడు ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా మారు మ్రోగుతోంది. ఉక్రెయిన్తో యుద్ధాన్ని సాకుగా చూపి రష్యా అధ్యక్షుడు పుతిన్ను ఏకాకిని చేయాలని, బలహీనుని చేయాలని అమెరికా దాని మిత్ర దేశాలు చేసిన ప్రయత్నాలన్నీ వరుసగా విఫలమవుతున్నాయి. సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని వ్లాదిమిర్ పుతిన్ ఇప్పుడు అమెరికాకు ధీటుగా రష్యాను నిలబెట్టిన యోధుడిగా కీర్తనలు అందుకుంటున్నారు. ముఖ్యంగా అలస్కాలో జరిగిన అమెరికా రష్యా దేశాధినేతల శిఖరాగ్ర సమావేశం సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు పుతిన్కు ప్రపంచవ్యాప్తంగా స్టాలిన్, లెనిన్ లాంటి మహానాయకుల సరసన నిలిపే అవకాశం కల్పించాయి. వాస్తవానికి ఉక్రెయిన్తో యుద్ధానికి దిగడంతో పుతిన్ తన గొయ్యిని తానే తవ్వుకున్నారనే ప్రచారం జరిగింది. అమెరికా నాయకత్వంలోని కూటమి ఉక్రెయిన్కు అండగా నిలిచి రష్యా పంతం పడతాయనే ప్రచారం కూడా బాగా జరిగింది. రష్యాను ఏకాకిని చేయాలని, రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని అమెరికా గట్టి ప్రయత్నాలే చేసింది. రష్యాపై ఆంక్షలు విధించింది. రష్యాతో ఏ దేశం వ్యాపారం చేస్తే ఆ దేశంపై ఆంక్షలు విధించింది. రష్యాకు వ్యతిరేకంగా నాటోను ఉసుగొల్పింది. ఉక్రెయిన్కు అమెరికా అండగా నిలిపింది. ఆఖరికి రష్యా అధ్యక్షుడు పుతిన్ను ఏ దేశం కూడా ఆహ్వానించవద్దు అని బెదిరించింది. నాటో సభ్య దేశాల మీదుగా రష్యా విమానాలు తిరగవద్దని నిషేధం పెట్టింది. వాటన్నిటిని కూడా పుతిన్ ఒంటి చేత్తో ఎదుర్కొన్నారు. అంతేకాదు, తన దేశం పైన ఆంక్షలు విధించిన అమెరికా గడ్డ మీదనే సగర్వంగా కాలుమోపాడు. పుతిన్ ఏ దేశం కూడా పిలువవద్దని చెప్పిన అమెరికాలోనే ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ రెడ్ కార్పెట్ వెల్కమ్ పలికారు. ఇది పుతిన్ సాధించిన విజయం. అమెరికా గడ్డ మీద రష్యా యుద్ధ విమానాలు కవాతు చేసే అరుదైన సందర్భానికి కూడా పుతిన్ కారణమయ్యారు. అలస్కా సమావేశంలో ఉక్రెయిన్ భూభాగాలను తిరిగి ఇప్పించడానికి కాల్పుల విరమణకు ట్రంప్ ఒప్పిస్తారని ప్రచారం బాగా జరిగింది. వాస్తవానికి ట్రంప్ ఈ విషయంలో పుతిన్పై బాగానే ఒత్తిడి పెంచారు. కానీ అది కూడా జరగలేదు. పుతిన్ చాలా దృఢంగా నిలబడ్డారు. కాల్పుల విరమణకు ఒప్పుకోకుంటే మరిన్ని సుంకాలు అంటూ కూడా ట్రంప్ బెదిరించారు. అయినా పుతిన్ ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. అమెరికా ఒత్తిళ్లకు, బెదిరింపులకే కాదు, చివరికి ట్రంప్ చాలా మెట్లు దిగి వచ్చి బ్రతిమిలాడుకున్నా సరే పుతిన్ మాత్రం మొహమాటం లేకుండా వ్యవహరించారు. ఉక్రెయిన్ భూభాగాన్ని తిరిగి ఇచ్చే విషయంలో ఏ మాత్రం నానలేదు. నాటోలో ఉక్రెయిన్ చేరడాన్ని సమర్థవంతంగా అడ్డుకున్నారు. అమెరికా ఆంక్షలు విధించినా, సుంకాలు పెంచినా సరే తనతో పాటే నిలిచి ఉండే భారత్ లాంటి మిత్రులను సంపాదించుకోవడం పుతిన్ గొప్పతనంగా మనం చెప్పవచ్చు. బ్రిక్స్ కూటమిని శక్తివంతంగా తయారు చేయడంలో, రష్యా, చైనా, భారత్ కూటమికి అంకురార్పణ చేయడంలో పుతిన్ పాత్ర చాలా ఎక్కువగా ఉంది. సైద్ధాంతిక వైరుధ్యం కలిగిన ఆర్ఎస్ఎస్ వ్యక్తి నరేంద్ర మోడీతో కూడా కమ్యూనిస్టు అయిన పుతిన్ కలిసి మెలిసి ముందుకు సాగడం ఆయన రాజకీయ పరిపక్వతకు నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. 1900 దశకం ముందట, ముక్కలు చెక్కలు కాకముందు సోవియట్ యూనియన్ ప్రపంచంలోనే చాలా బలమైన శక్తిగా ఉండేది. అటు అమెరికా, ఇటు సోవియట్ యూనియన్, ఈ రెండు కూడా నువ్వా నేనా అన్నట్లుగా ప్రచన్న యుద్ధం సాగింది. ప్రపంచమంతా రెండు శిబిరాలుగా మారిపోయింది. సోవియట్ యూనియన్లోని చాలా దేశాలు ఎవరికి వారుగా వెళ్ళిపోవడంతో రష్యా చుట్టూ ఒక రకమైన శ్మశాన నిశ్శబ్దం ఆవరించింది. రష్యా ఒంటరైపోయింది. అలాంటి దేశాన్ని పుతిన్ కొత్త పుంతలు తొక్కించారు. 2012లో అధ్యక్షుడిగా ఎన్నికైన పుతిన్ రష్యాను మళ్ళీ గ్లోబల్ పవర్గా మార్చారు. రష్యా పునరుద్ధరణ నినాదంతో పుతిన్ వేసిన అడుగులన్నీ దాదాపు మంచి ఫలితాలే ఇచ్చాయి. దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఫలితంగా ఆ దేశ జీడిపి బాగా పెరిగింది. పేదరికం తగ్గింది, నిరుద్యోగం తగ్గింది, ద్రవ్యోల్బణం తగ్గింది. 13% స్లాబ్ ట్యాక్స్ల విధానం కారణంగా అక్కడి ప్రజలు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. చాలా దేశాలతో మంచి సంబంధాలు పెట్టుకోవడం ద్వారా తనను బాగా వ్యతిరేకించే యుఎస్తో పాటు అమెరికా, యూరప్, ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఈ ఖండాల దేశాలన్నింటితో కూడా రష్యా ఇవాళ వ్యాపార వాణిజ్యాలు పెంచుకున్నది. 1990 సంక్షోభం తర్వాత రష్యా మళ్ళీ ఇప్పుడు మహాశక్తిగా కనిపిస్తున్నది. సైనికంగా బాగా బలపడమే కాకుండా భారత్ లాంటి దేశాలకు ఆయుధాలు అందిస్తూ తన ప్రాబల్యాన్ని పెంచుకున్నది. తక్కువ రేటుకు ఆయిల్ అందిస్తూ చాలా దేశాల ఆర్థిక సుస్థిరతకు, బలోపేతానికి ఇలా రష్యా కారణమైంది. రష్యా ఎదుగుదలను ఎప్పటికప్పుడు అడ్డుకుందామనుకున్న అమెరికా ప్రయత్నాలను పుతిన్ ఎప్పటికప్పుడు చిత్తు చేస్తూ ముందుకు సాగుతున్నారు.
అమెరికన్ డాలర్ విలువను తగ్గించడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. తన దేశ కరెన్సీ అయిన రూబీ విలువ పెరిగేలా పుతిన్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. డాలర్కు ప్రత్యామ్నాయంగా యూరో మాదిరిగా బ్రిక్స్ కరెన్సీ కోసం పుతిన్ ప్రయత్నాలు చేస్తున్నారు. మరో శక్తివంతమైన దేశం తన తోటి కమ్యూనిస్టు దేశమైన చైనాతో కలిసి అడుగులు వేస్తూ అమెరికా ఏకఛత్రాధిపత్యానికి పుతిన్ చెక్ పెడుతున్నారు. ఇప్పుడు ప్రపంచంలోని చాలా దేశాలు భారతదేశంతో సహా అమెరికా మెడలు వంచే ధీరునిగా పుతిన్ వంక ఆశగా చూస్తున్నాయి. రష్యా ఉక్రెయిన్ వార్కు సంబంధించి తదుపరి చర్చలు మాస్కోలే జరుగుతాయని పుతిన్ ప్రకటించారు. ఈ ప్రకటన అమెరికా సాధికారతను పెంచింది. అయితే పుతిన్పై కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి. స్వదేశంలో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని, ఇరుగు పొరుగు దేశాలతో మంచి సంబంధాలు ఏర్పరచుకోలేకపోతున్నారని, అన్నిటికీ మించి ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని, తన అధ్యక్ష పదవీ కాలాన్ని శాశ్వతం చేసుకున్నారని, ఇలాంటి విమర్శలు చాలా ఉన్నాయి. ఈ విమర్శలు ఉన్నప్పటికీ పుతిన్ ఇవాళ ఒక ప్రపంచ నాయకునిగా అమెరికాకు ధీటిగా ఎదగడం, రష్యాను ఒక బలమైన శక్తిగా మార్చడం, ముఖ్యంగా చాలా విచ్ఛిన్నమై ఆగమాగం అయిపోయిన రష్యా ఇవాళ మళ్ళీ ఒక గట్టిగా నిలబడింది అంటే దానికి పుతిన్ కారణంగా చెప్పుకుంటున్నారు. ఇవాళ అలస్కాలో జరిగిన సమావేశం తర్వాత పుతిన్ ఖ్యాతి మరింత పెరిగిందని చెప్పడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు.